ప్రైజ్ ద లార్డ్. మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, ఆత్మల కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి బలమైన నామములో మీకు సమాధానము, సంతోషము, ఆశీర్వాదము, ఆత్మాభివృద్ధి కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 149వ కీర్తన 4వ చరణం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుచు పరలోకమునకు చేరాలని ఆశతో, ఆసక్తితో, నిరీక్షణతో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియులారా, మనము అనుదినము ఆరాధించుచు ఆనందించుచున్న మన ఆరాధ్య దైవమైన యేసునాథుడు తన ప్రజల యందు ప్రీతి గలవాడై ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన పోలిక, ఆయన సారూప్యములో ఉన్న తన ప్రజల యందు ఎంతో ఇష్టము గలవాడై ఉన్నాడు. నా దేవుని ప్రియులారా, మనము పాపములో ఉండగా, అపవాది చేతిలో చిక్కుకొని వాని ఆగడాలకు బానిసై ఉండగా, మన మీద ఇష్టము గల యేసయ్య మన కొరకు పరమును విడిచి భూమికి ఏతించి తన ప్రజలుగా చేసుకొనుట కొరకు ఎన్నో అవమానాలు, దూషణలు, శ్రమను పొంది సిలువను సహించి మరణించి తిరిగి లేచెను. ఆయన అమూల్యమైన రక్తముతో మనలను కడిగి విడిపించి పవిత్రపరిచి ఆయన పరిశుద్ధ ప్రజగా మనలను మార్చి ఉన్నాడు, మలచి ఉన్నాడు. మనమందరము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం. అభాగ్యులము, అయోగ్యులము, అల్పులము, అధములము అయినా ఆయన మన యందు ఎంతో ప్రీతి గలవాడై ఉన్నాడు. అందుకే మనలను వెదకి రక్షించెను, సాతాను చేతిలో నుండి విడిపించెను, తన చేతి నీడలో దాచెను. తన ప్రజలమైన మన ఎడల ఆయన ప్రీతి గలవాడై ఉండి తన ప్రజలకు ఆయన శుభవచనములను సెలవిచ్చి అన్ని విషయములలో శుభము కలుగ చేయును. అంతేగాక తన ప్రజలను ఎడబాయువాడు కాదు, విడనాడువాడు కానే కాదు అనుటలో సందేహము వలదు. ఇంకను తన ప్రజల ఎడల ప్రీతిగల దేవుడు బహుగా అభివృద్ధిని కలుగు చేయును. వారి విరోధుల కంటే వారికి అధిక బలమును దయచేసి గొప్ప జయమును, అధిక సంతోషమును దయచేయును. అన్ని విషయములలో విమోచనమును కలుగు చేయును. తన ప్రజల చుట్టూ ఆయనే ఉండి వారిని అనుదినము, అనుక్షణము, క్షణక్షణము కాపాడుచు సురక్షితమును, క్షేమమును దయచేయును. నీతిగల న్యాయాధిపతి అయి న్యాయము తీర్చును. అంతేగాక తన ప్రజల యందు ప్రీతిగల దేవుడు తానే వారికి భూషణ కిరీటముగా, సౌందర్యము గల ముకుటముగా ఉండును. ఆయన నిశ్చయముగా తన ప్రత్యక్షము కలిగినప్పుడు తన ప్రజలకు దర్శనమిచ్చును, తన ఎదుట వారిని నిలవబెట్టుకును. ప్రార్థన. అధిక స్తోత్రార్హుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకి స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ ఉదయకాలం మరొకసారి మీ పాదాల